నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వార్తను చూద్దాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి పెడతారట చంద్రబాబు నాయుడు గారు. అవసరాన్ని బట్టి పిహెచ్సి, సిహెచ్సిలలో వర్చువల్ వైద్య సేవలు కూడా ఉంటాయట. విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత. రాష్ట్రంలో కొత్తగా 13 డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లు వైద్య ఆరోగ్య సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నిన్న సమీక్ష చేశారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి పెడతారట. అవసరమైతే పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో వర్చువల్ వైద్య సేవలు అంటే ఆన్లైన్లో జూమ్లో కూడా వైద్య సేవలు డాక్టరు పేషెంట్ మాట్లాడుకోవచ్చట, అది పెడతారట. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న వైద్య శాఖ పైన సమీక్ష చేశారు. అందులో వైద్య శాఖ మంత్రి ప్లస్ దానికి సంబంధించిన ఉన్నతాధికారులు, సెక్రటరీలు పాల్గొన్నారు. 3,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తాం అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ మొన్న ఒక లెటర్ ఇచ్చింది ప్రభుత్వానికి. ఇది ఒకటోది కాదు లెటరు, ఇప్పటికి చాలాసార్లు ఇచ్చారు. 3-4 నెలల నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తారు, మా బకాయిలు చెల్లిస్తేనే హాస్పిటల్ రన్ చేయగలుగుతాం, లేదంటే చేసే పరిస్థితి, కనీసం కొంతన చేయండి అని వాళ్ళకి అల్టిమేటం ఇచ్చారు. 7th ఏప్రిల్ నుంచి 7th ఏప్రిల్ మండే నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అన్నాడు. దాని మీద మాట్లాడలేదు. వర్చువల్ వైద్యం మీద మాట్లాడు, 100 పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గానికి అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మంచిదే, చేస్తే అది మాట్లాడలేదు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకొని ఢిల్లీ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే కొన్ని కనపడుతున్నాయి కూడా. ఈ పులివెందల్ లాంటిది, మార్కాపురం లాంటివి ఇట్లా కొన్ని కనపడుతున్నాయి, నిర్మాణాలు కూడా అయినాయి. వాటిని ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్నారు, దానిపైన మాట్లాడలే. అంటే తెచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసి మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కడతానండి. ఇది అయ్యేదేనా? జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటున్నారు ఒకవైపు. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,500 కోట్లు ఉంటే పే చేయడానికి డబ్బులు లేవు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తే సంతోషం, చాలా మంచి పని కూడా చేయాలి. కానీ 175 నియోజకవర్గాల్లో 175 100 పడకల ఆసుపత్రులు నిర్మించి మీరు ఇస్తారు అంటే ప్రజలు నమ్మాలన్నా, అది చూడాలన్నా. అసలు ఇస్తానని ఇవ్వాల్సిన బకాయిలకి దిక్కు లేదు, ఉన్న మెడికల్ కాలేజీలకి నడపడానికి దిక్కు లేక నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, ఎంసీఐకి లెటర్ రాస్తారు. మాకు తెలియకుండా మాకు ఎందుకు అనుమతి ఇచ్చారు, మాకు అవసరమే లేదు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటామని. మరి దీన్ని ఎట్లా నమ్మాలా అనేది ఇప్పుడు అనేక మంది ప్రజల్లో అనుమానం, డౌటు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి ఏమో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అవసరంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతాం అంటాడు, ఇంకొకసారి 100 పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గం అన్నట్టు, ఇంకొకసారి జీతాలు ఇటానికి డబ్బులు లేవు, సంపద సృష్టించాక నేను స్కీములు ఇస్తానంటాడు. మరి దీంట్లో ఏది నమ్మాలి, ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇక మనకు ఉన్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. ఈ 100 పడకల ఆసుపత్రులు 175 నిర్మించాలి మీరు చెప్పిన లెక్క ప్రకారం. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో మీరు ఎప్పుడు నిర్మిస్తారో, సంపదను సృష్టించాక ముందుగాల ఇది ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలో 7వ తారీఖు నుంచి బంద్ కాకుండా చూడండి, అది ఒకటి చూస్తే చాలు, మిగతా తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇది ఒక వార్త. వక్ఫ్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకమాట, తాజా సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది, మోడీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వక్ఫ్ బిల్లు ఆమోదం అనేది చారిత్రాత్మకమాట అంటే అదేదో సరే, అది కొంతమంది ఎగనెస్ట్ చేస్తున్నారు, కొంతమంది అనుకూలంగా ఉన్నారు, మంచిదే, పేద ముస్లింలకు న్యాయం జరిగింది, మహిళల ప్రాతినిధ్యం వస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా వాళ్ళు అనేది ఏంటంటే వక్ఫ్ ఆస్తులపైన ప్రభుత్వం అజమాయిషీ చేయడానికి చూస్తుంది, ఒకటి అభ్యంతరం. రెండోది వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులను ఎట్లా పెడతారు అనేది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. ఆ రెండింటిపైన మాట్లాడాలని చారిత్రాత్మకం అనడం. వాస్తవంగా ఏపీకి సంబంధించిన వారికి పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, లేదా ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలకి ఒకవేళ అయితే గీతే చారిత్రాత్మకం ఏమైందంటే, ఈ వక్ఫ్ బిల్లో ఇంకోటి కాదు, దేశవ్యాప్తంగా ఉంటుంది, మన ఒక్కళ్ళకి అయ్యేది కాదు, వచ్చేది కాదు. వస్తే గీస్తే అయితే గీతే చారిత్రాత్మకం హిస్టారికల్ డెసిషన్, హిస్టారికల్ బిల్లు ఏమైందంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం. దాన్ని సాధించండి. ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ సాధించడం అనేది హిస్టారికల్. అది వచ్చినప్పుడు మన అందరికి సంతోషం. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం ఇట్లాంటి బిల్లు తెస్తే, లేదా పార్లమెంట్లో ప్రధానమంత్రి నోటితో ప్రకటిస్తే
ప్రైవేటీకరణ జరగట్లేదు, అది ప్రభుత్వ పరిధిలో ఉంటుందంటే అది హిస్టారికల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఏమి ఒరిగిద్ది మెజారిటీ ప్రజలకు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప, సరే అది చారిత్రాత్మకమా లేకపోతే చారిత్రాత్మకం కాదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది ఆయన చెప్తుండు. ఈ చారిత్రాత్మక బిల్లు ఎట్టయితే మీరు అనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా అవసరము, చారిత్రాత్మకం కూడా. దాన్ని సాధించండి. ఇలా మీరు సాధించే ప్లేస్లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు కలుసుకుంటే మీకున్న ఎంపీలు ఆయనకున్న ఎంపీలు పట్టుకుంటే వాటిని చేతులు పట్టుకొని ఢిల్లీలో కూర్చుంటే మీరు కూర్చున్న దగ్గరకు వస్తాడు అమిత్ షా, మీరు కూర్చున్న దగ్గరకు వస్తారు మోడీ. కాగితం చేతులు పెట్టిపోతాడు. ఎస్ ఇదిగోండి ప్రత్యేక హోదా మీకు ఇస్తామని కాగితం చేతిలో పెట్టిపోయి దాన్ని పార్లమెంట్లో పెడతారు. మీరు అది చేస్తారా? ఎన్నెందో సనాతన ధర్మం అంటావు, సామాజిక ధర్మం అంటావు, చెగువేరా అంటావు, ఇంకోసారి క్రిస్టియన్ అంటావు, బీఫ్ తిన్నా అంటావు, రకరకాల చెప్తుండే ఈ ప్రజలకి అవసరం లేని ఇది ఆయన చారిత్రాత్మకం అనిపిస్తుందట. రైట్, ఇది ఒకటైతే అక్కడ అలా ఉన్నారట, ఇక్కడ ఇలా ఉన్నారట. చర్చల వ్యతిరేకంగా ఓటింగ్లో ఓకే, చర్చలోనే వ్యతిరేకంగా మాట్లాడారట, ఓటింగ్లోనే ఓకే చేశారట. జగన్ డబుల్ గేమ్ అంటూ నిలదీసిన టీడీపీ వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇచ్చారా లేదా అని ప్రశ్న. ఎంపీలకు విప్ జారీ చేశామంటున్న వైసీపీ. అక్కడేమో అలా ఉన్నారట, ఇక్కడ ఎలా అంటే చర్చలలో వ్యతిరేకంగా చర్చ చేశారట, కానీ ఓటింగ్లో ఓటేశారట. ఎవడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ వ్యతిరేకించదలుచుకున్నా, అనుకూలంగా మాట్లాడదలుచుకున్నా చర్చలోనే బయటపడింది. చర్చలో వ్యతిరేకంగా చేసిన తర్వాత ఓటు వేస్తే ఓటు వేయటం వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది? ఎందుకు వేస్తారు ఓటు? ఆయన ఎవరికి వేసారో ఒకవేళ మీరు అనేది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం తెలుగుదేశం పార్టీ, మీకు వేస్తారా ఓటు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు. ఇదంతా ఏంటంటే తప్పు దావ పట్టించే కార్యక్రమం. ఎందుకు తప్పు దావ పట్టించే కార్యక్రమం అంటే వాళ్ళు నిన్న మొత్తం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీకి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారు వక్ఫ్ బోర్డు బిల్లుకి, అంటే బీజేపీ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటేశారని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఎందుకు అంటే విప్ జారీ చేయలేదు అని చెప్పి వాళ్ళు మేము వేయలేదు, విప్పే జారీ చేసిన స్పష్టంగా విప్ ఉందని చెప్తున్నారు. అంటే ఉన్న కాగితాన్ని కూడా అబద్ధం ఆడిస్తాను అన్నట్టు. తప్పుడు ప్రచారం. దేనికి చేస్తున్నారు ఈ తప్పుడు ప్రచారం? దీని వెనక ఒక ఎజెండా ఉంది. ఏం ఎజెండా అంటే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ప్రధానంగా వ్యతిరేకమయ్యారు. ఎందుకంటే ఆయన మడత మాటలు అనేక రకాల సందర్భాల్లో అనేక రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఒకప్పుడు నరేంద్ర మోడీ నరహంతకుడు అన్నాడు. నరేంద్ర మోడీ 2002లో గోద్రా ఘటన చేసిండు, ఆయన నరహంతకుడు, ఆయనతో అసలు బీజేపీ అనే దాంతో భవిష్యత్తులో ఎప్పుడు పొత్తే పెట్టుకోను అని చెప్పిండు. మళ్ళీ 2014లో పెట్టుకున్నాడు. 2014లో పెట్టుకొని 5 ఏళ్ళు సంసారం చేశాక చివరిలో బయటకు వచ్చి 2018లో ఏమన్నాడు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశానికి ద్రోహులు, ఉగ్రవాదుల కంటే తీవ్రవాదుల కంటే ప్రమాదం అన్నాడు. నల్ల చొక్కాలు వేసుకుండు వాళ్ళకి నిరసనగా దేశం అంతా తిరిగి వచ్చిండు. నిజమే అనుకున్నారు, పాపం నమ్మారు ముస్లింలు సోదరులు వాళ్ళంతా. మళ్ళీ 2024 వచ్చినప్పుడు అసలు వాళ్ళంతా నీతివంతులు లేరు, భూమి మీద వాళ్ళే పవిత్రమైన మనుషులు, వాళ్ళని పూజించాలి మనం అన్నాడు. ఇప్పుడు పూజిస్తాడు, ఇప్పుడు పూజలు ప్రశంసలు చేస్తాడు. ఒకలా అయితే గీతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఉండొచ్చు. ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది కదా. 2018లో బ్లాక్ షర్ట్ వేసుకొని బ్లాక్ డే ప్రకటించి దేశవ్యాప్తంగా తిరిగి నిరసన చేసిండు. అమిత్ షా పైన, మోడీ పైన, బీజేపీ పైన పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసిండు. అప్పుడేమో అలా ఉన్నాడు. ఇప్పుడు 2024కి వచ్చేటాలకు అదే అమిత్ షాని, అదే మోడీని ఆకాశానికి ఎత్తిండు. ఇప్పుడు ఇలా ఉంది. అయితే గీతే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అప్పుడు అలా ఇప్పుడు ఇలా, 2014లో అలా, 2018లో ఇలా, మళ్ళీ 2024లో ఇలా. 2004కు ముందు పొత్తప్పుడు మంచిదే పార్టీ, 2004 తర్వాత గోద్రా సంఘటనలు గుర్తొచ్చి మోడీ పైన విషయం చెప్పిండు. మళ్ళీ అదే మోడీ మంచివాడు అండి కౌగులించుకుంటాడు. అయితే గీతే యూటర్న్లు కానీ మాట్లాడే విధానంలో కానీ జనరల్గా స్పష్టంగా కనపడేది ఇది. కానీ వాళ్ళ ఈ ఓటింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి విప్ జారీ చేసిన వాళ్ళు అంటున్నారు లేదు మేము వాళ్ళు మడత మాట చేశారు అని చెప్పి ఆయన చెప్తుండు. ఏది తెలుగుదేశం పార్టీ ఆయన. దీనికి సంబంధించి ఇక్కడ కాగితం కూడా ఇచ్చారు విప్కి సంబంధించి. ఇగో ఇది స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చారు. దీనికి వైవి సుబ్బారెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు. టు ఆల్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్
25. Discussion on work amendment bill is to be held today in the Rajya Sabha. All the Rajya Sabha members should be present in the house at the time of voting and vote against the వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. క్లియర్గా రాశారు. రాజ్యసభలో వక్ఫ్ బోర్డు పైన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పైన చర్చ ఉంది. ఆ చర్చ అప్పుడు పాల్గొనాలి. అందరూ రాజ్యసభ మెంబర్లు వైసీపీకి సంబంధించి ప్లస్ ఎగనెస్ట్గా ఓటేయాలి. అమెండ్మెంట్ బిల్లుకి ఎగనెస్ట్గా మనం ఓటేయాలని విప్ జారీ చేశారు. ఇది విప్పు వైవి సుబ్బారెడ్డి ఇష్యూ చేసింది. అసలు విప్పే లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఎంతకంటే కాగితాన్ని కూడా ఒక ఎంపీ రాసిన కాగితాన్ని కూడా అబద్ధం ఆడించి ప్రజలను తప్పుదోవ పట్టించడం అంటే దీని వెనక ఉన్న హిడెన్ ఎజెండా ఏంటి అంటే హిడెన్ ఎజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ముస్లింలు దూరం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అట్టట్లా మద్దతు ఇస్తుంది మోడీకి. ఆయన ఇలా సవరణ బిల్లు పెట్టినప్పుడు ఆపే దమ్ము ధైర్యం అవకాశం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు ఆపలేకపోతాడు, ఎందుకు ఆపట్లేదని గుర్రుగున్నారు. ఎవరు ముస్లింలు ముస్లిం సంఘాలు ముస్లిం పార్టీలో ఉన్న ముస్లిము కమ్యూనిటీ కూడా చాలా గుర్రుగున్నారు. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో కంప్లీట్గా క్లియర్గా గీత గీసి కొట్లాడిండు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు సరే అది ఓడిందా గెలిచిందా పక్కన పెడితే వ్యతిరేకంగా ఓటేశారు. క్లియర్గా వాళ్ళ వాయిస్ చెప్పారు వ్యతిరేకత. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ గోడ మీద పిల్లి లేకుండా మేము అమెండ్మెంట్లు చేస్తున్నాం సవరణలు అడిగినాం అయిపోయింది అని చెప్పి బిల్లుకి బాహాటంగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మెస్మరైజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక్కడనే కంటే ఎందుకు కావాలి, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇంత బురద ఎత్తి అయిపోద్ది అని బురద వేసే కార్యక్రమం ఏంటంటే ఇదే. రాజ్యసభలో వైసీపీ కూడా అనుకూలంగా వేసింది. నేను వేసిన ఆయన వేసిన అయిపోయి ఇద్దరం దొంగలమే అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆడ కాగితం ఉందిగా. ఇవాళ బీహార్లో జేడీయూ పార్టీ, ఆ జేడీయూ పార్టీ నుంచి చాలామంది బయటికి పోతాం రిజైన్ చేసి. ఎందుకంటే త్వరలో ఎన్నికలు ఉన్నాయి. మొత్తం ముసలం స్టార్ట్ అయింది ఎన్డీఏ కూటమిలో. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వచ్చే పరిస్థితి లేకపోవచ్చు. కానీ కొత్త అయితే ఆడుతున్నారు. ఆ కొత్త ఆడే కార్యక్రమాన్ని కొంత బురదని అంటిన బురదని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి కూడా పోయటానికి ప్రయత్నం తప్ప ఇందులో ఏం లేదనేది స్పష్టంగా అక్కడ అలా లేదు ఇక్కడ ఇలా లేదు. ఉంటే గింటే అక్కడ అలా ఇక్కడ అలా 2014 నుంచి 2004 అవతల నుంచి 2018 2024 చూసుకుంటే అర్థమైపోద్ది అలా ఇలా సంగతి ఏందనేది. ఇది ఒక వార్త. తల్లినే మోసం చేస్తున్న జగన్ మేనల్లుడు మేనగోళ్ల ఆస్తులు కాజేశాడు. ఆయనకు విశ్వసనీయత ఉందా ప్రశ్నించిందట షర్మిల గారు. ఇప్పుడేమో పీసీసీ అధ్యక్షురాలైంది కేవలం కుటుంబ పంచాయతీ కోసం అయినట్టుంది. తల్లిని మోసం చేసినందుకు వచ్చే పంటది. మేనల్లుడు మేనగోడలను మోసం చేసిండని లేదా చెల్లిని మోసం చేసిండని నన్ను మోసం చేసిండని మీ పంచాయతీ ఎందుకు? మీ గొడవ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తే కావాలని. మీరు దాంట్లో ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి మీరు ప్రజల పంచాయతీ మాట్లాడండి. ప్రజల సమస్యలు ప్రజలు కొన్ని ఇబ్బందులు మాట్లాడితే మంచిది. ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతున్నాయట 7వ తారీఖు నుంచి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నీ తండ్రి పెట్టింది అది. మీ తండ్రి గారు ఆ కార్యక్రమాన్ని పెట్టారు, అద్భుతమైన కార్యక్రమం. దాని గురించి మాట్లాడింది. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే నేను నిరాశ కూర్చుంటానండి. మీ ఆస్తుల గురించి మీ పంపకాల గురించి ఏడెందుకు? సరే మీకు ఏదైనా ఉంటే నష్టం జరిగితే మీరు కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పి దాన్ని మళ్ళీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో మంచిగా హెడ్లైన్స్లో వేసుకునేటట్టు. దీనివల్ల ప్రజలకి ఏమొరిగిద్ది? మీ పర్సనల్ ఇష్యూ అది. వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కాంగ్రెస్ బాధ్యత న్యాయస్థానంలో సవాల్ చేస్తామన్న జయరాం రమేష్. రాజ్యాంగ సూత్రాలు నిబంధనలపై దాడిని ప్రతిఘటిస్తూనే ఉంటామని వ్యాఖ్య. గతంలో సిఏఏ ఆర్టీఐ ఎన్నికల నియామకాలపై పోరాటాలు చేశామని వెల్లడి. వక్ఫ్ సవరణ బిల్లు పైన సుప్రీంకోర్టుకు పోతారట కాంగ్రెస్ పార్టీ. రైట్, సాక్షి చూద్దాం. మళ్ళీ టెండర్లు మళ్ళీ కమిషన్లు. మరి అంతే ఉంటుంది. మళ్ళీ టెండర్లు అంటేనే మళ్ళీ కమిషన్ల కోసమే కదా. మళ్ళీ టెండర్లు పిలిచారంటే దాని అర్థమైంది మళ్ళీ ఏదో కథ ఉంటుంది అన్నట్టు. దాని వెనక్కున్న ఎజెండా అది ఉంటుంది. మళ్ళీ పిలవాల్సిన అవసరం వచ్చిందంటే దానికి అదే కథ. ఇది మళ్ళీ టెండర్లు మళ్ళీ కమిషన్లు. ఎక్కడంటే అమరావతిలో అసెంబ్లీ బిల్డింగు శాశ్వతమైన హైకోర్టు నిర్మాణాల్లో సర్కారు పెద్దలు స్కెచ్ చేశారట. ముందే నిర్ణయించిన సంస్థలకే టెండర్లు దక్కేలా వ్యూహం. 2 టెండర్లలో 2 సంస్థలు బిడ్డులు దాఖలు. హైకోర్టు భవనాల కాంట్రాక్టు 924 కోట్లు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ 724 కోట్లు. అధిక ధరల కోర్టు ఖజానాపై 100 కోట్ల రూపాయల భారం, తద్వారా భారీగా కమిషన్లు దండుకునేలా ఎత్తుగడ. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టు కోసం 100 కోట్ల వృధా అప్పుగా తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు. సర్వత్రా విమర్శలు. అవి ఉంటూనే ఉంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు.
సర్వత్రా విమర్శలు ఉన్నా కానీ సంబంధం లేదు. వాళ్ళు హిడెన్ ఎజెండా డబ్బు, కమిషన్లు. ఎందుకంటే మొన్న క్యాబినెట్ సమావేశం పెట్టి స్పష్టంగా అందులో ఒక నిర్ణయం తీసుకున్నాం. నవయుగ అనే ఒక కంపెనీకి 1775 కోట్ల రూపాయలు చెల్లించాలి మనము అని చెప్పి, ఒక పెన్ను పోటుతో, ఒక పెన్ను సంతకంతో 1775 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముని చంద్రబాబు నాయుడు గారు మెచ్చిన నవయోగ కంపెనీకి చెల్లించిండు అనేది ఆరోపణ ఉంది. దానికోసం క్యాబినెట్ కూర్చొని చర్చించింది. ఇది అంటే దేనికోసం? వాళ్ళు ఒకవైపు ఏం జీతాలు ఇయటానికి డబ్బులు లేవు, మహిళలకు డబ్బులు ఇయటానికి డబ్బులు లేవు, స్కీముల సూపర్ 6కి డబ్బులు లేవు అంటున్నారు. ఇంకొక వైపు నవయుగ కోసమే ఎప్పుడైతే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం నిర్మాణాన్ని ఏ కాంట్రాక్ట్ సంస్థకి అయితే ఇవ్వటం కోసం కేంద్రం పరిధిలో ఉన్న పోలవరాన్ని తీసుకొచ్చుకుండో ఈయన కడతానని, ఆ కాంట్రాక్ట్ సంస్థని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో తప్పించి ఇది కమిషన్ల కాంట్రాక్ట్ వ్యవస్థ అని చెప్పి తప్పించి కొత్త వాళ్ళకి ఇచ్చిండు. అయ్యాల వీళ్ళు మాట్లాడుకున్న ఇంటర్నల్ వ్యవహారాలు ఇబ్బందికరమైన టోటల్ అగ్రిమెంట్స్ దెబ్బతిన్నాయని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసిండు. అంటే వాళ్ళ కమిట్మెంట్స్ నెరవేర్చిండు. నవయుగ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గతంలో ఉన్న కమిట్మెంట్ని మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చిండు కాబట్టి నేను ఆ కమిట్మెంట్ నెరవేర్చలేకపోయింది కాబట్టి ఇప్పుడు నెరవేరుస్తున్నా, నాదే కదా గవర్నమెంట్, కూర్చోబెట్టి నీకు ఇస్తా అని చెప్పి ఇప్పించిండు. మరి ఇదే కమిట్మెంట్ని మీరు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 అని చెప్పి ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చారు, దాన్ని అమలు చేయడం. దాని కాడికి వచ్చే తాలకేంది? అప్పులు, రాష్ట్రం అప్పుల పాలైంది, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు, సంపద మొత్తం ఆవిరైపోయింది, సృష్టించిన తర్వాత ఇస్తా అంటాడు. మరి ఈ నవయోగాకు కూడా సంపదని సృష్టించాకనే ఇవ్వచ్చుగా. అంటే ఈ కాంట్రాక్టులు కమిషన్ల కథ కాబట్టి అట్టొచ్చింది. అందుకే ఇది మళ్ళా టెండర్లు అంటేనే మళ్ళా కమిషన్లు ఎక్కువగా వాడారట, కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారట. ఇది ఒక వార్త ఇచ్చారు. వక్ బిల్లు మద్దతుపై ముసలం స్టార్ట్ అయిందట. బీహార్లో జేడీయూ, యూపీలో ఆర్ఎల్డీని వరుసపెట్టి విడుతున్న నేతలు. చంద్రబాబు తీరుపై పార్టీలో పెరుగుతున్న ఒత్తిడి కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు గారి పైన ముస్లిం మైనార్టీలు గుర్రుగున్నారు, ఒత్తిడి కూడా పెరుగుతుంది. పెరుగుతుంది కాబట్టి ఏం చేసిండు, ఇది ఏం చేయాలబ్బా అని చెప్పి ఆల్టర్నేట్గా ప్రతిపక్ష పార్టీ వైపు పోతారేమో, జగన్మోహన్ రెడ్డి వైపు అట్రాక్ట్ కాకుండా ఉండటం కోసం. లేదు జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చిండు రాజ్యసభలో. ఇప్పుడు ఇస్తే లోక్సభలో కూడా ఇస్తారు, రాజ్యసభలో ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజ్యసభలో బలం లేదు కాబట్టి ఇచ్చిండు అని ఒక ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇచ్చిండు అని ఎవరు చెప్పాలి? నరేంద్ర మోడీనో అమిత్ షానో చెప్పాలి. వాళ్ళు ఇచ్చిండు అలా ఈయన భజన. ఇప్పుడు దేశంలో ఉన్న మిగతా ఎంపీలు ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు చెప్పట్లేదు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చిండు అని చెప్తుంటే వాళ్ళు విప్ జారీ చేశారు, స్పష్టంగా కాగితం ఉంది. దాన్ని కూడా అబద్ధం ఆడి ఒక గోబెల్స్ ప్రచారం, ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తాడంటే ఈయన కంటిన బురద ముస్లింలు కోసం ముస్లిం అమెండ్మెంట్ బోర్డు, వక్ బోర్డు అమెండ్మెంటు బిల్లుకి మద్దతు ఇచ్చిండు కదా, ఆ అంటిన మకిల్ని జగన్మోహన్ రెడ్డికి అంటియడానికి చేసిండు. మొత్తానికి అయితే వక్ బిల్లు ఎన్డీఏ కూటమిలో ముసలం తెచ్చింది, ఎన్డీఏ కూటమి పార్టీలో. బీహార్లో తొందరలో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఈ టైంలో జేడీయూకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు రాజీనామా చేశారట. యూపీలో ఆర్ఎల్డీ పార్టీలోని ముస్లిం నాయకులు కూడా రాజీనామా చేసి బయటికి పోతున్నారట. ఈ ఒత్తిడి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పైన కూడా పడింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం మైనార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఒత్తిడి పెరిగి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. సరే, ఈ ఒత్తిడి పెరిగి బయటకు వచ్చినప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం లేదు, కానీ రాబోయే ఎన్నికలలో ఈ ఎఫెక్ట్ గ్యారంటీ పడింది. ఆ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంత బురద పూస్తే ఇక ఉన్నది మేము వాళ్లే కదా, సచ్చుకుంటూ మాకన్నయ్యాలో వాళ్ళకన్నయ్యాలో కాబట్టి బురద అయితే పోద్దా అని పూసిండు. కానీ ఆ ముసలం ఈ తెలుగుదేశం పార్టీకి, జేడీయూకి వీళ్ళకే చుట్టుకుంటట్టుంది. రైట్. బలైపోయిన అంజలి, కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ ఏదింపులతో ఆత్మహత్యాయత్నం. బలైపోయిన అంజలి కాదు, బలి చేశారు అంజలిని. అంజలి ఏం బలి అయిపోలే, బలి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి అత్యంత సమీప బంధువు అట దీపక్, దువ్వాడ దీపక్. అక్కడ ఏజీఎంగా పనిచేస్తారట రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్లో, కిమ్స్ బొల్లినేనిలో. ఆమె యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకి పోయింది అంజలి. పోతే ట్రాప్ చేసి వాడుకుండట, లొంగ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్తుంది, పెళ్లి చేసుకో అని చెప్తుంది. అంటే పెళ్ళి అయింది, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారట వీనికి, ఏది ఆడైతే దీపక్ ఉండో వానికి. అయినా కానీ పెళ్లి కాలేదని చెప్పి మోసం చేసిండు, లొంగ తీసుకుంటూ వాడుకుండు శారీరకంగా. వాడుకున్న తర్వాత ఆ అమ్మాయి
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే, లేదు నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, నువ్వేం చేసుకుంటా చేసుకో, పెళ్లి లేదు గిల్లి లేదు, నిన్ను జస్ట్ వాడుకోవడానికి యూజ్ అండ్ త్రో కింద తీసుకున్నా అంటే ఆ అమ్మాయి మనస్తాపం చెంది ఇంజెక్షన్ ఏదో అంటే పవర్ఫుల్ ఒక ఇంజెక్షన్ తీసుకున్నారు, దానితోని నిన్న ట్రీట్మెంట్ చేస్తూ నిన్న చనిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. 7 రోజులు 8 రోజులు అయింది జరిగి, ఇంతవరకు దానిపైన యాక్షన్ లేదట. వైద్యం సరైంది ఇలే, చనిపోయింది అమ్మాయి. మొత్తానికి బలి చేశారు అనేది ఏజీఎం దీపక్ అనేటోడు 12 రోజులుగా మృత్యుతో పోరాట శుక్రవారం తెల్లారుజామున 2 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస, హార్ట్ స్ట్రోక్తో కన్నుమూసినట్టు వైద్యుల నిర్ధారణ. పోస్టుమార్టం పూర్తి, స్వగ్రామానికి మృతదేహం తరలింపు. నాగాంజలికి న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలు డిమాండ్. విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ అయితే చేస్తారు కానీ న్యాయం చేయరు. న్యాయం చేసేదైతే ఆ కథ వేరే ఉంటుంది. ప్రభుత్వమే నాగాంజలిని పొట్టన పెట్టుకుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడుతున్నారు. ఇది దీపక్ మెయిన్. ఆ దీపక్ పైన చర్య తీసుకోవాలి. తీసుకుంటారా, జైలుకి పంపిస్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, బయటకు పోతారు. అది కాదు ఇట్లా కాదు, నేను బెదిరీలా అంటే సూసైడ్ నోట్ ఉంది. సూసైడ్ నోట్ ఉంటాను బయటకు వచ్చింది, లేకపోతే ఇంకొక వేరే కథ వెళ్ళేటోళ్ళే. ఆమెకు వేరే కథ ఉంది, వేరే ఎఫ్ఐఆర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, లవ్ ఉంది, గివ్ ఉంది అని చెప్పేటోళ్ళు. అది స్పష్టంగా బయటపడదు. కాబట్టి ఇలా ఈయన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకరు మంచి మాటలు మాట్లాడతారు అప్పుడప్పుడు. నిన్న ఒక మంచి మాట మాట్లాడిండు. ఏం మాట మాట్లాడినంటే 10 నెలల్లోనే బస్సు ఎక్కాలనుకుంటే ఎలా అంటుండు. ఎవరిని అంటే రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలకు ఆయన ప్రశ్నిస్తాడు. 1 కోటి మంది మహిళలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలో ఒక ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అని ఒక హామీ ఇచ్చిండు. ఆ హామీని నెరవేరుస్తారని వాళ్ళు చూస్తుంటే వాళ్ళనే ఉల్టా క్వశ్చన్ అడుగుతుంది. 10 నెలలు కూడా కాలం మేము వచ్చి అప్పుడే బస్సు ఎక్కాలని తపన పడితే ఎట్లా అంటే, మీరు కుర్చీ ఎక్కారుగా, మరి ఓట్లు వేసిన ఎమ్మటే ఎక్కితే జూన్ 12 నాడు ఎమ్మటే ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. మరి మీరు కూడా ఆగితే అయిపోయేది. వాళ్ళు ఎక్కిందాక వాళ్ళు బస్సు 10 నెలలు ఎక్కడం కరెక్టే. మీరు అన్నట్టు 10 నెలల్లోనే ఎక్కుతారా అంటే, మీరు కూడా ఆగి 10 నెలల తర్వాతనే ఎక్కిపోయా. మహిళలు బస్సు ఏ రోజైతే ఎక్కుతారో ఆ రోజే కుర్చీలలో కూర్చుంటే పోయేది. మీకు పదవులు కావాలి, మీరు స్పీకర్లు కావాలి, డిప్యూటీ స్పీకర్లు కావాలి, మంత్రులు ముఖ్యమంత్రులు కావాలి. కానీ మహిళలకు ఇచ్చిన హామీ విషయంలో అడిగితే 10 నెలల్లోనే బస్సు ఎక్కుతారా అని అడుగుతుండే ఆయన. రఘురామకృష్ణరాజు గారు సీనియర్ నాయకుడు, ఆయన ఎంపీగా పనిచేసిండు. ఇవ్వకపోయారు, మళ్ళీ అవమానాలు ఎందుకు? ఇప్పుడు మీరు ఎట్లాగ ఇచ్చిన హామీని నెరవేర్చలేదు, అడ్డం తిరిగారు, కథమే. మహిళలకు ఇస్తున్న 1500 రూపాయల గురించి, మహిళలకు ఉచిత ప్రయాణం గురించి మాట మాత్రం మాట్లాడలే, ఒక పైసా కూడా బడ్జెట్లో కేటాయించలే. ఒక రకంగా నిలువున మోసం చేశారు. ఆ మోసాన్ని మళ్ళీ బయట ఎందుకు చెబుతారు? ఏళన ఎందుకు చేస్తారు మహిళల్ని? ఇది ఒక రకంగా ఏళన చేసినట్టు కదా. 10 నెలల్లోనే బస్సు ఎక్కుతారంటే ఎందుకు ఎక్కకూడదు? ఇప్పుడు ఆ మహిళలు వేసిన ఓట్లతోనే ఇవాళ మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఏం వాళ్ళకి ఇస్తారన్నది ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? మరి దానికి ఏమైనా డెడ్ లైన్ ఉంది? మరి మీరు హామీ ఇచ్చినప్పుడే మేము ఎక్కిన తర్వాత ఎప్పుడో లాస్ట్లో 4వ సంవత్సరంలో ఇస్తాం, అప్పటిదాకా ఇవ్వం అని చెబుతుపోయేది. అయ్యాలు చెప్పేదేమో ఓట్ల కోసం ఒకటి అడుక్కున్నట్టు అడుక్కున్నారు, బిచ్చగాళ్ళు అడుక్కున్నట్టు అడుక్కుంటారు. వేయండి ఓట్లు మేము ఎక్కిన వెంటనే వద్దని. ఎక్కిన తర్వాత కడుపు నిండినోడు గట్ట కథలు చెప్పినట్టు చెబుతుండే. ఇది కలెక్టర్ ఇప్పుడు బద్దలు కొడతాం అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడట నౌపాడ పోలీస్ స్టేషన్లో, శ్రీకాకుళం జిల్లా. కలెక్టర్ ఈపునే బద్దలు కొడతారంటే మరి ప్రజలు ఎడిపోవాలి. కలెక్టరు ఆర్డీఓ ఈపులు బద్దలు కొడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీకాకుళం జిల్లాలో. ఈ ఎక్కడంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉండు కదా, టెక్కలి, అక్కడే దాని పక్కనే. అంటే అచ్చెన్నాయుడు గారు చెప్పిండులే, పచ్చబిళ్ళలు తీసుకొని వస్తే ఎవరికైనా పని చేయకపోతే ఈపులు పగలగొట్టడని కూడా చెప్పిండు ఆయన. కాకపోతే డైరెక్ట్ ఈపులు పగలగొట్టడంలో పచ్చబిళ్ళలు తీసుకొస్తే పని చేయకపోతే నేను ఈపులుగా పగలగొడతాను ఆయన అన్నాడు. ఆయనే పగలగొడతాను అన్నాడు. అయితే వీళ్ళే బిళ్ళ తీసుకొచ్చినోడే పగలగొడుతున్నట్టండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నౌపాడ మండల అధ్యక్షుడట 2 వర్గాల మధ్య చేపల వేటకు సంబంధించి, చేపల వేలంపాటకు సంబంధించి గొడవ జరిగింది. అది ఏది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి టీడీపీ మండల అధ్యక్షుడు భర్తీ. అది అయితే ఆ 2 వర్గాలలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఒకవైపు ఉండి దానికి సంబంధించిన వేలంపాటలో వచ్చిన గొడవకి కలెక్టరును ఆర్డీఓ దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి వాళ్ళకేం సంబంధం, లాటరీ తీయటానికి వాళ్ళకేం సంబంధం, ఈపులు బగులుతాయి అని చెప్తున్నాడు ఎస్ఐ పోలీసుల సాక్షిగా. అంటే ఈ పరిస్థితుల్లో ఒక మండల అధ్యక్షుడు ఎస్ఐ సిఐ సమక్షంలో కలెక్టర్ని వీపు పగలగొడతా అన్నాక ఇక ఆ మండల అధ్యక్షుడి నుంచి ప్రజలు భయపడతారా? భయపడరా? భయపడటం కాదు, వణికి చచ్చిపోవాలి. అంటే ఆ పరిస్థితి ఉంది. ఇలా కలెక్టర్ వీపులు బద్దలు కొడతారట.
రైట్. ఇది సాక్షికి సంబంధించి. నిరసనల వెల్లువ, దేశ విభజనకు బీజేపీ కుట్ర చేస్తుంది. వక్ఫ్ సవరణ రాజ్యాంగ విరుద్ధం, దేశవ్యాప్తంగా ఆందోళనలు. అహ్మదాబాద్లో ఆందోళనకారులపై పోలీసుల జులుం. కలకత్తా, చెన్నై, బెంగళూరులో రోడ్డెక్కిన ముస్లింలు. మొత్తం వక్ఫ్ సవరణ బిల్లు పైన మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఇది గుజరాత్, నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో నిన్న పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు ముస్లింలు. ఆందోళనకారులపైన లాఠీలతో లాఠీ చార్జ్ చేశారట. లాఠీ చార్జీ పైన కూడా విమర్శ అంటే నిరసన వ్యక్తం చేశారు. ఇది ఒక వార్త. ఈ నిరసనలతో మరి ఏమైనా వెనక్కి బాధ్యత ప్రభుత్వం అంటే పోయే పరిస్థితి లేదు. చట్టం ఆల్రెడీ పాస్ అయిపోయింది. వీళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. వక్ఫ్ పైన అయితే సుప్రీంకోర్టు కాంగ్రెస్ ఎంఐఎం పోతుందట. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 100 నుంచి 300 పడకలతో ఏర్పాటు. చంద్రబాబు నాయుడు గారు 100 అనడం, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అనడం. ఆంధ్రజ్యోతి అత్యుత్సాహం ఆగలేక 100 నుంచి 300 అని చెప్పి అంకే పెంచేసింది. అది ఇచ్చేది కాదు, మన కాదు, కానీ పెంచింది. పడకలు కూడా పెంచేశారు. ఆయన ఇత్తనందే 100 పడకల ఆసుపత్రి, 300 పడకలని రాసింది. మీ సన్మానం తగలబడ, మీరు మరీ మీ పొగడతా, మీ అత్యుత్సాహం, చంద్రబాబు నాయుడు గారు వాటేసుకోవాలనే కాంక్ష, పోతే గీతే ఇంటికి పోయి వాటేసుకోండి మంచిగా కొద్దిసేపు. ఈ ఎందుకు మరీ ప్రజలను బ్లబ్ చేయటం? అరే 3,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేని దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే పేదలకి వైద్యం బంద్ చేస్తానంటే దాని గురించి వార్త రాయవైతే. ఆయన 100 పడకల ఆసుపత్రి నియోజకవర్గాన్ని కూడా నిర్మించాలని మేము అనుకుంటున్నాం అంటేనే 300 అంటండి. ఆయన 100 అంటే ముఖ్యమంత్రి గారే 100 అంటే నువ్వు 300 అంటండి. ఏంది భజన, ఏంది రచ్చ? కొద్దిగా ఉండాలి కదా. కొద్దిగా మనకి ఏమన్నా ఇంగత ఉంటే ఏమన్నా అనుకుంటారేం ప్రజలు, మరి చంద్రబాబు నాయుడు గారు దానికంటే ఎక్కువ మనం మాట్లాడితే బాగోదేమనేది ఉండాలి కదా. ఏం లేదు, అన్నీ వదిలేశారు. ఇది కూడా మళ్ళీ పీపీపీ పద్ధత, ఉట్టికి కాదు, డైరెక్ట్ గవర్నమెంట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ వాడు వస్తాడు ఇందులోకి, వచ్చి మళ్ళీ డబ్బులు గల్లా పెట్టుకుని కూర్చుంటాడు. రైట్. వైసీపీ డబల్ గేమ్ ఆడిందట. ఈయన చెప్తుండు, ఏది ఆంధ్రజ్యోతి ఆయన. వైసీపీ డబల్ గేమ్ ఆడింది. లోక్సభలోనే వ్యతిరేక, రాజ్యసభలో మద్దతు. ఎగువ సభలో ఆ పార్టీ ఎంపీలు 7 అనుకూలంగా ఓటేశారన్న టీడీపీ. టీడీపీ అటు చెప్పింది, చెప్తే ఎవరు చెప్పాలా? వైసీపీ చెప్పాలి మేము అనుకూలంగా చేసినాం లేదా వ్యతిరేకంగా చేసినాం అని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకంగా చేశారంటే ఎవరు చెప్తారు? ఎవడు పడితే వాడు వ్యతిరేకంగా చేసినట్టు సరిపోద్దా? అనుకూలంగా చేశారట. ఈ అనుకూలంగా చేసుడు కాదు, కానీ అనుకూలంగా తెలుగుదేశం పార్టీ చేసింది ముస్లింలు దూరం అవుతారు కాబట్టి ఈ అనుకూలం అనే బురదని వైఎస్ఆర్సీపీ పోయటానికి. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా విప్ జారీ చేసిన లెటర్ బయటపెట్టారు. విప్ జారీ చేశారు అందరు మెంబర్లకి, స్పష్టంగా ఉంది. ఎగనెస్ట్గా ఓటేయాలని కూడా ఉంది. రైట్. వారంలో మెగా డిఎస్సి వస్తాట. నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం. కొత్త రోస్టర్ కోసం ఎదురుచూపు. 30 వారంలో వస్తుందట మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి వాస్తవంగా ఏంటంటే 2024 జూన్ 12నే మొదటి సంతకం చేసిండి చంద్రబాబు నాయుడు గారు. అంటే మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సికే 10 నెలలు పట్టింది. మరి అసలు సంతకమే చేయని వాటికి ఇంకెన్ని నెలలు పట్టిద్ది అనేది చూడాలి. ఏది ఇప్పుడు సంతకం చేయని చాలా ఉన్నాయి. బస్సు ప్రయాణం మహిళలకి 1,500 రూపాయల డబ్బులు, రైతు భరోసా, తల్లికి వందనం, ఇంకా మన్ను మశానం ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి వీటికి ఎన్ని రోజులు పట్టింది? మొదటి సంతకం ఆర్భాటంగా అందరి ముందు చేస్తే మోడీ కూడా వచ్చిండు ప్రమాణ స్వీకారానికి. వాళ్ళందరి సమక్షంలో చేసిన సంతకానికే దిక్కు లేదు, 10 నెలలు అయింది. అది కూడా మళ్ళీ ఏప్రిల్ ఉగాది అన్నారు, ఉగాది పోయింది, ఇప్పుడు ఏప్రిల్ 2వ వారానికి పోయింది. మరి ఏప్రిల్ 2వ వారం అయితే మే అయితే తెలియదు, కానీ మెగా డిఎస్సి అయితే వస్తుందట. కాస్త సిద్ధంగా ఉండండి. మరి ఇది ఈ వార్త ఎంతవరకు నమ్మాలో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి రాసింది. ఆంధ్రజ్యోతి రాసిందంటే అత్యుత్సాహం ఎక్కువ ఉంటుంది. అక్కడ కొద్దిగా లీక్ అయిందంటే రాస్తూనే ఉంటారు అనుకూలంగా. వ్యతిరేకంగా ఏమైనా గెంతు ఉన్నా కానీ రాయరు. రైట్. ఇది జ్యోతికి సంబంధించి. ఈనాడు ఇటు పోయింది. ఈనాడు ఇప్పుడు ఏందో వార్తలు చూద్దాం. ఏందో కూడా భజనే ఉంటుంది అనుకో. పంట చేలల్లో ఏఈ విప్లవం అట. చెరుకు తోటల్లో కృత్రిమ మేధతో అద్భుతాలు. మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం చేస్తున్నారట. పంట చేలల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిందట. దాంతో అదే గాలి, అదే నేల, అదే నీరు, అదే రైతు, అదే పంట, కానీ ఫలితం వేరు. పెట్టుబడి సగానికి తక్కువ, దిగుబడి 30% పైగా ఎక్కువ.
ఇలా ఎలా అంటే అంతా ఏఐ గొప్పతనం అంటున్నారు బారామతి చెరుకు రైతులు. కృత్రిమ మేధా సాయంతో వ్యవసాయ విప్లవాన్ని భారతవనిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్తు ఆశలు రేపుతున్నారు 1000 మంది రైతులు. అంటే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో ఏమి క్రిములు కీటకాలు ఏమున్నాయి అనేది ముందే కనిపెట్టిద్ది అనుకుంటుంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని. దానికి నీళ్లు తక్కువైనాయి అంటే నీళ్లు తక్కువైనాయి అని చెప్పిద్ది, లేదా ఏదైనా బలం తక్కువైంది పోషకాలు తక్కువైనాయి అంటే పోషకాలు తక్కువైనాయి ఇట్లా చెప్పిద్ది అనుకుంటా. మొత్తానికి ఏఐ విప్లవం వచ్చిందట. దాంతో అడ్డగోలుగా మందులు మాకులు వాడకుండా దానికి అవసరమైన మేరకే ఒక డాక్టర్ ఎట్టయితే గైడ్ చేస్తారో ఏఐ కూడా ఇలా గైడ్ చేస్తుంది. ఏఐ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం 30% తగ్గిందట. తగ్గిద్ది వాస్తవం ఇది. ఎందుకంటే మనం బల్క్ వేసేస్తారు, దానికి ఏమి పొటాషియమా కాల్షియమా లేదా మెగ్నీషియం తక్కువైందా యూరియా తక్కువైందా ఇవి చూడం కదా, దాంట్లో పడేస్తారు. ఏది తక్కువైందో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటుందని. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఏది కావాలో అదే వేస్తారు. దానివల్ల 30% ఎరువుల వాడకం తగ్గిందట. చీడపీడలపై రైతులను ఏఐ ముందే హెచ్చరిస్తుందట. తద్వారా పంట మొత్తానికి తెగుళ్ళు వ్యాపించక ముందే జాగ్రత్త పడవచ్చు. ఏదైనా చీడపీడలు ఉన్నాయంటే ముందే అలర్ట్ చేస్తాట. వస్తేనే జాగ్రత్త పడండి అంటే వెంటనే స్టార్టింగ్ స్టేజ్లోనే దానికి స్ప్రే చేసేస్తారు. సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమ శాతం ఉష్ణోగ్రత ఖచ్చితంగా తెలుసుకొని సమగ్ర సాగునీటి వ్యూహాలు అమలు చేస్తే 40-50% నీరు కూడా ఆదా అవుద్దట. అంటే తేమ శాతం ఎంత ఉందని చెప్పిద్ది, దాన్ని బట్టి నీళ్ళు పెట్టుకునే వ్యవహారం కూడా ఉంటుంది. మేనల్లుడు మేనకోడల ఆస్తులను కొల్లగొట్టిన జగను. సొంత తల్లి విజయమనే మోసం చేశారు. ఆమెకి ఇచ్చిన షేర్లను తిరిగి లాక్కోవాలని చూస్తున్నారు. వైఎస్ జగన్పై మండిపడిన ఏఐసీసీ అధ్యక్షురాలు షర్మిల. సరే ఇది కుటుంబ పంచాయతీ, మేనల్లుడు మేనకోడలు తల్లి చెల్లి కథట అని. మరి ఆయన గుంజుకుండా వీళ్ళు ఇచ్చారా లేదా నిజమా అబద్ధం అనేది ఈనాడులో రాసిండు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ అవుతాయి. అంటే కుటుంబ పంచాయతీలు బ్యానర్ ఐటమ్, ప్రజల పంచాయతీ రాయరు. ఒక రైతు చెరుకు తోటను కాలబెట్టుకుంటే ధర లేక రాయడు. గుంటూరులో మిర్చి రైతులు రోడ్డు ఎక్కి మేము మందు తాగి చచ్చిపోతాం అని చెప్తే రాయరు. కానీ షర్మిలా గారు ప్రెస్ మీట్ పెడితే ఆమె నిన్న అసహనం కూడా వ్యక్తం చేసిందట. అంటే జగన్మోహన్ రెడ్డిని తిడితేనే నా వార్తలు రాస్తారా, ఒక పీసీసీ అధ్యక్షురాలుగా నేను మాట్లాడే మాటలని ప్రజల గురించి మాట్లాడితే ఒక వార్త రాయరు అని కూడా ఆమె స్వయంగా చెప్పింది పాపం. అంటే జగన్మోహన్ రెడ్డి తిడితేనే వాళ్ళకు వార్త. జగన్మోహన్ రెడ్డిని షర్మిలా గారు వైఎస్ సునీత గారు విజయమ్మ గారు ఒక చిన్న పొల్లు మాట అన్నదంటే అది వార్తే, ఒకవేళ అనకపోయినా వార్తే. అనకుండా ఆయన ఏమన్నారు కోర్టులో ఏదో అఫిడవిట్ వేసిన కంపెనీ లా బోర్డు ఏదో ఉంది ట్రిబ్యునల్, దాంట్లో చిన్న అఫిడవిట్ వేసినట. దాన్ని పట్టుకొచ్చి పెద్ద వార్త రాసింది నన్ను ఆంధ్రజ్యోతి. ఆమె స్వయంగా అన్నదట. అంటే మా అన్నను తిరిగితేనే వార్త తప్ప ఇక మీకు వేరే వార్తలు రాయరనాయని. అయినా కానీ పెద్ద వార్త రాశారు. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.